హలో హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను ఈరోజు మామిడికాయతో పులిహార చేశానండి. మనము మా పులిహారలో చాలా పులిహారలు చేసుకుంటూ ఉంటాము. చింతపండుతోటి నిమ్మకాయతోటి చేసుకుంటాము. అలాగే ఈరోజు మామిడికాయలు మనకి కొత్తగా వస్తున్నాయి కదండి. మనకి ఎండాకాలం వచ్చేసిందంటే మామిడికాయలు వస్తాయి. మామిడికాయలు వచ్చాయంటే మామిడికాయతో ఎన్నో రకాలు చేసుకోవాలని వెంటనే ఆలోచన వచ్చేస్తుందండి. అయితే నాకేంటంటే మామిడికాయతోటి పులిహార చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఈరోజు నాకు ఆలోచన వచ్చిందండి. మనం నిమ్మకాయతోని బాగుంటుంది, చింతపండుతోని బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మామిడికాయతో డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. మనకి మన నోటికి మన నాలికి ఎప్పుడు కూడా ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్లు కావాలనే కోరుకుంటూ ఉంటాం కదండి. మన నాలిక కోరుకునేటప్పుడు మన మనసుకు అనిపిస్తుంది ఇది వండుకుంటే బాగుంటుంది అని. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నానండి. అయితే అండి సూపర్ అంటే సూపర్ అండి. నిజంగా మాటలు ఉండవండి. మనం ఎన్నిసార్లు తిన్నా సరే ఏ రోజు చేసుకున్నా ఆ రోజే కొత్తగా ఉంటుందండి. ఎప్పుడు తిందామా, ఎంతటి తిందామా అన్నట్టు ఉంటుంది. మనకి ఉంటుంది, అలాగే చిన్నపిల్లలకు కూడా ఉంటుందండి. పులిహార అంటే చాలా చాలా ఇష్టపడతారండి. అందులో మామిడికాయ పులిహార అంటే ఇంకా ఇష్టపడతారండి. ఇదే ఫస్ట్ టైం అండి ఈ వేసవకాలంలో ఈ మామిడికాయలు వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి నేను చేశానండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అలాగే కామెంట్స్లో మా పులిహార ఎలా ఉంది, మామిడికాయ పులిహార అనేది మీరు మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా అండి? ఓకేనండి. బాయ్. థ్యాంక్ యూ అండి.